లోక్సభ ఎన్నిక రోజుకో రికార్డును సృష్టిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాలెట్ యూనిట్తో ఎన్నికలు నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభ్యర్థులు భారీగా ఉండటంతో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదే సమయంలో సిబ్బంది సంఖ్యను కూడా భారీగా పెంచారు. ఇక భద్రత పరంగా 6,000 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. నిజామాబాద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇదే తరహాలో విధానాలను అనుసరించేలా ఏర్పాట్లు చేసింది. బరిలో ఉన్న 185 అభ్యర్థుల వివరాలను తెలియజేస్తూ ఒక్కో పోలింగ్ బూత్ లో M3కి చెందిన 12 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బూత్లను ఏర్పాటు చేసింది. 12 ఈవీఎంలపై ఏ అభ్యర్థి ఎక్కడున్నారు, ఏ గుర్తు అనే దానిపై ఇప్పటికే అవగాహన కల్పించారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 5 నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండగా జగిత్యాల జిల్లా పరిధిలో మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పార్లమెంటు ఎన్నిక కోసం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు మొత్తం 21,456 M3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా 3 ఈవీఎంలను అదనంగా అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం 15,52,733 మంది ఓటర్లు ఉండగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు 7 ఉండగా 178 మంది రైతు అభ్యర్థులున్నారు. వీరికి గుర్తులు కేటాయించిన ఈసీ ఇందుకు అనుగుణంగా ఈవీఎంపై అభ్యర్థులు గుర్తులు ముద్రించి ఈ సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చనుంది. ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు ఉండటంతో పోలింగ్ను గంట పాటు పొడిగించారు. 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటింగ్ అనంతరం ప్రక్రియ కూడా సుదీర్ఘంగా ఉండటంతో సిబ్బందిని భారీగా పెంచారు. సుమారు 33,000 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు ఈసీ తెలియజేసింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సీల్ వేసే వరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం వెబ్కాస్టింగ్ తో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే సమస్యలు, ఓటర్ల ఇబ్బందులు, అభ్యర్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో నిజామాబాద్ ఖరీదైన ఎన్నికగా మారింది.